Be careful. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మొత్తం అందాలే అందాలు, ఎక్కడ చూసినా అందాలు. ఇండియన్స్ ఉన్నారని బోర్ కొట్టిందా మొత్తం ఫారెన్ పాపం. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా. ఓ రెండు కలర్స్ ఉన్నాయి. నీకు అర్థమవుతుందా? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. Me introduce myself. My name is I. You can hug, you can talk. Okay? And then it's inside the boat here. 23 people. దాన్ని ఎవడైనా చెక్కిండా లేకపోతే దానంతలో అదే పుట్టిందా? ఏ ముందర మెడలాగా చికెన్ కిరాగా. హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ క్రాబీ అంటేనే మొత్తం ఐలాండ్ టూర్స్ బుక్ చేసుకోవడము. అలా మనం బుక్ చేసుకున్న ఐలాండ్ టూర్ వాళ్ళే వచ్చి డైరెక్ట్ మనల్ని హోటల్ దగ్గర అయితే పిక్ చేసుకొని తీసుకెళ్తారు. ఇక్కడ మనం లైన్ లో నిలబడడానికి రీజన్ ఏంటంటే, మనం బుక్ చేసుకున్న ఐలాండ్ టూర్ ప్యాకేజ్ అయితే ఇక్కడ కన్ఫర్మేషన్ ఉంటది అనమాట, టికెట్ కన్ఫర్మేషన్. అలా టికెట్ కన్ఫర్మేషన్ చేసుకొని మన చేతికి ఒక ట్యాగ్ ఇస్తారు. पहले बोला वो 200 भाट एक्स्ट्रा ऊपर से दो, उसके लिए क्या बोलते हैं वो फीस, ये लोग का పాపం ఈ బ్రో బాధ ఏంటంటే, టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకునేటప్పుడు ఒక ప్రైస్ చెప్పి ఇడికి వచ్చినాక ఇంకో ప్రైస్ 200 ఎక్స్ట్రా అడుగుతున్నారని చెప్పి అంటున్నాడు. యాక్చువల్గా ఏంటంటే ఆ 200 ఎక్స్ట్రా కాదు, అది నేషనల్ పార్క్ అని చెప్పి ఇక్కడ టూర్కి వెళ్ళినప్పుడు ఐలాండ్లో ఉంటుంది అనమాట. దానికి ఆ 200 ఎక్స్ట్రా ప్రైస్. మేము క్యాష్ మర్చిపోయినాము, ఆన్లైన్ లేదంట. సో క్యాష్ తీసుకురావడానికి మాతోటైతే ఒక మనిషిని పంపించారు. వీళ్ళు టికెట్ కన్ఫర్మేషన్ చేసి మనకి బోట్ ఏ బోట్లో వెళ్ళాలనేది బోట్ నెంబర్ చెప్తారు. టికెట్ కన్ఫర్మేషన్ చేయించుకున్నాం. టికెట్ ప్రైస్ వచ్చి 900 బాట్ 7 ఐలాండ్కి. టోటల్ 7 ఐలాండ్స్కి తీసుకెళ్తారు. ఇప్పుడు టైమింగ్, పికప్ టైమింగ్ 1:30 to 8 o'clock. వెదర్ చాలా బాగుంది ఈరోజు. ఈ టూర్ ప్రైస్ తీసుకోవడం ఎలా అనేది మొత్తం చూపించిన, ఆల్రెడీ వీడియోస్లో అప్లోడ్ చేసిన. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోయి ఉంటే చూడండి. ఆ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎక్కడ టూర్ ప్యాకేజెస్ తీసుకోవాలి క్రాబీకి వచ్చినప్పుడు అనేది. ఇప్పుడైతే ఈ వీడియోలో ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, ఈ 7 ఐలాండ్ అంటే ఏంది అనేది. ఇది వచ్చేసి ఆవో నమ్ మావో అని చెప్పి క్రాబీలో ఒక లొకేషన్ అనమాట. ఇక్కడ నుంచే ఈ 7 ఐలాండ్ బోట్స్ అన్ని రెడీ అయ్యి స్టార్ట్ అయిపోతాయి. ఇందులో 2 types ఆఫ్ బోట్స్ ఉంటాయి అనమాట. లాంగ్ టైల్ బోట్, ఒకటి స్పీడ్ టైల్ బోట్. స్పీడ్ టైల్ బోట్ అంటే చాలా స్పీడ్ గా వెళ్ళిపోతాం మనం లొకేషన్స్ దగ్గరికి. లాంగ్ టైల్ బోట్ అంటే మస్తు మెల్లగా వెళ్తాము, పేరులోనే ఉంది. అగో అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అది చికెన్ ఐలాండ్ అనమాట. ఇక్కడైతే మనకి మాస్కులు అవన్నీ ఇస్తున్నారు. కరోనా మాస్కులు కాదు, ఆక్సిజన్ పైపులు. ఎందుకంటే మనం ఆ నీళ్ళల్లో దుంకినప్పుడు మనకు ఆక్సిజన్ అందడానికి అయితే ఇక్కడ ఇస్తున్నారు. వెయిటింగ్ అయిపోయింది. మనకి ఒక ట్యాగ్ వేసారు 7 ఐలాండ్ వాళ్ళకి. ఈ 7 ఐలాండ్ వాళ్ళతోటి ఒక గైడ్ వస్తాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గైడ్ ఉంటారు అనమాట బోట్ లా. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు కనుక ఇలాంటి టూర్లలోకి ఎప్పుడైనా వెళ్తే స్పీడ్ టైల్ బోట్ మాత్రం అస్సలు తీసుకోకండి. లాంగ్ టైల్ బోట్ తీసుకున్నారనుకోండి, ప్రశాంతంగా మంచిగా ప్రదేశాలన్నీ చూసుకోవచ్చు. మనమైతే నేచర్ ని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మన ఈ 7 ఐలాండ్ జర్నీ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఇంకొద్ది క్షణాల్లో. ఈ నుంచి అయితే అన్ని బోట్లు బయలుదేరిపోతున్నాయి ఈ టైంకి. ఈ పాప ఏదో చదువుతుంది అప్పటి నుంచి. మనం చూడగానే నచ్చిన అమ్మాయి వచ్చి పక్కన కూర్చుంటే వేరే లెవెల్ ఉంటుంది. మా ఫోన్ పోగొట్టుకుందంట పాప. పాపం పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆమె ఎవరో పెద్ద ఆమె, నాకు సప్పుడు వినిపించింది కింద పడ్డట్టు ఫోను అని చెప్పి అంటుంది కదా. మొత్తం చూడుర్రి, లాస్ట్లో పెద్ద ట్విస్ట్ ఉంటుంది. పాపం ఆ గైడ్ గారిని అయితే మొత్తం చెక్కలు లేవట్టి కింద మీద అన్ని లైట్లు వేసి చెక్ చేపించారు. చాలాసేపు ఈ గైడ్తో దోలాడిపించిన ఆయన ముఖంలో చూడుర్రి నవ్వు మాత్రం ఎట్లుందో. ఇంకా మనమైతే ఇదంతా పట్టించుకోకుండా బయట వ్యూస్ చూద్దామని చెప్పి అట్లా తిరిగి ఇట్లా తిరిగే లోపు వీళ్ళైతే ఒక ట్విస్ట్ ఇచ్చేసారు. అది ఫోన్ బ్యాగ్లోనే ఉందంట.
మనమైతే ఇప్పుడు ఈ 7 ఐలాండ్ గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాము. అదేంటంటే మనము క్రాబీకి వచ్చైనా బుక్ చేసుకోవచ్చు. ఈ 7 ఐలాండ్ టూర్ కానీ ఏ ఐలాండ్ టూర్ అయినా కానీ క్రాబీకి వచ్చి బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళి క్రాబీ టూర్ ప్యాకేజ్ అని కొడితే వెబ్సైట్స్ వస్తాయి చాలా. అందులో కోటూర్ క్రాబీ అని చెప్పి ఓపెన్ చేస్తే మీకైతే టూర్ ప్యాకేజెస్ వస్తాయి. అందులో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. Amazing Andaman tour. You're welcome to 7 Island Sunsets Night Snorkeling. May introduce myself. My name is I. ఇదంతా నాకెందుకు చెప్తాండో? ఎవడైనా పరిచయం చేసుకున్నప్పుడు పేరు చెప్తాడు. నాకు కొత్త పరిచయాలు అక్కర్లా. ఇప్పటికే చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకటి పోయిన తర్వాత నేను పరిచయం చేసుకుంటా. You can hug, you can talk. Okay? And then this inside the boat here, 23 people. Your team. Your number. Huh? Your number. You remember me? Contact number. You have sticker or no? Don't lose. Good waterproof. Okay, there everyone. This now remember. Name the 7 Island. This first here. Riley Beach inside the program. This for the today. This for me. I'm sorry. This planning. Running the boat. Another side. The photo. Riley Beach. Pranang Cave. Cannot walking here. Walking here. Far away. Go and back this 1 hour. Go to the Podak Island. After the Podak, we go to chicken, snorkeling, and dinner. Photo the sunset. After dinner and sunset, we go to the last island. Nice snorkeling. See the plankton. Finish the plankton. Transfer back. అతను చెప్పిందంతా సింపుల్ గా ట్రాన్స్లేట్ చేసి చెప్తా. మొత్తం మనల్ని అయితే 7 ఐలాండ్ తీసుకెళ్తారు. ఫస్ట్ వచ్చేసి రైలే అన్నమాట. ఇగో ఇదే ఐలాండ్. ఇక్కడైతే మనల్ని అయితే దింపట్లేదు, ఎందుకంటే ఇక్కడ కొంచెం హెవీ టైడ్స్ ఉన్నాయంట. అండ్ మనమైతే ఆ కేవ్ నడుచుకుంటూ వెళ్ళడానికి 1 అవర్ టైం పడుతుందంట. ఈ ఐలాండ్లోకి అయితే తీసుకెళ్ళట్లేదు. వై? బికాస్ అక్కడ టైడ్స్ ఎక్కువ ఉన్నాయంట. సో బీచ్ షోర్లో ఆపలేకపోతున్నారు. అందుకే ఇక్కడ ఆపి వ్యూస్ని లొకేషన్స్ని కవర్ చేసుకోమని చెప్పిండు. ఇక్కడ నుంచే చూపిస్తున్నా. అందుకనే ఇక్కడ మొత్తం ఐలాండ్స్కి వచ్చేసి టైమింగ్స్ ఉంటాయి. ఈ 7 ఐలాండ్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1 గంటల నుంచి వెళ్ళి నైట్ 8 గంటల వరకు. స్టార్టింగ్ ఒక్కొక్క ఐలాండ్కి అయితే తీసుకెళ్తారు. ఇది రైలే ఐలాండ్ అనమాట. ఫస్ట్ ఐలాండ్ మేము వెళ్ళింది. ఇక్కడ ఎందుకు ఆపట్లేదంటే ఈ గుహ లోపలికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళడానికి 1 అవర్ టైం అయితే పడుతుందంట. సో అందుకని ఇక్కడ ఆపట్లేదు. ఒక్కొక్క ఐలాండ్ ఒక్కొక్క ప్రత్యేకం. అసలు ఈ గుహ చూడండి, సూపర్ ఉంది అసలు ఈ వ్యూస్ మాత్రము. అక్కడ మొత్తం బీచ్లో మొత్తం జనాలు అయితే కిక్కిరిసిపోయి ఉన్నారు. మంచిగా స్విమ్మింగ్ చేసుకుంటున్నారు. మాకు కూడా ఇక్కడైతే దిగాలనిపించింది కానీ మన వాళ్ళు అయితే దింపలేదు. ఇంకా ఈ ఐలాండ్ వచ్చేసి రైలే ఐలాండ్. సూపర్ ఉంటుంది ఈ లొకేషన్. మనమైతే ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకో ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. హాలీవుడ్ మూవీలో చూసినట్టే ఉంది అసలు ఈ ఐలాండ్. సూపర్ 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 అంటే సూపర్ ఉంది. ఏం మన వ్యూసా ఇది. దీని పేరు వచ్చేసి పోడా ఐలాండ్ అనమాట. ఎంత బాగున్నాయి చూడండి వాటర్ కూడా. అక్కడ నుంచి ఇక్కడికి జర్నీ ఒక 30 మినిట్స్ టైం పట్టింది. ఇక మనోడైతే మొత్తం బోట్ని ఆపడానికి అయితే దాన్ని ఇసిరేస్తుండు నీళ్ళకి. గంటన్నర జర్నీ తర్వాత పోడా ఐలాండ్కి వచ్చేసినాం. బ్యూటీ మాత్రం అస్సలు సూపర్. అసలు బ్యూటిఫుల్ నేచర్. వాడు ఫస్ట్లో ఒకటి ప్రాయా ఐలాండ్ అని చెప్పి ఒకటి వచ్చింది. అక్కడ గుహ మాత్రం సూపర్ ఉండే. తీసుకెళ్ళరా బాబు అంటే అలలు ఎక్కువ వస్తున్నాయి, బోట్ ఆపలేము బీచ్లో అని చెప్పి ఆడదాకా తీసుకోకుండా సగంలోనే ఆపేసిండు. వావ్ వావ్ వావ్, బ్యూటీ ఆఫ్ నేచర్ మామ. నేషనల్ పార్క్ కూడా ప్రైజెస్ ఉంటాయి. 200 బాట్ చార్జెస్. సో ఇంక్లూడింగ్ ఈ ప్యాక్లో అది కూడా ఇంక్లూడ్ అయ్యి మాకు అదృష్టం కొద్ది వచ్చేసింది. మొత్తం అందాలే అందాలు, ఎక్కడ చూసినా అందాలు. ఓ బాయ్, అస్సలు ఏం బీచ్ అసలు ఇది. వావ్, అసలు ఫెంటాస్టిక్ లొకేషన్. చూస్తే మాత్రం అదిరిపోతారు. 2 కలర్స్ ఉన్నాయి. అబ్బా అసలు ఈ బీచ్, ఈ ఐలాండ్ అయితే పీక్స్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. అక్కడ బ్లూ కలర్ వాటర్, ఇక్కడ వైట్ కలర్ వాటర్. ఇదంతా శాండ్ వల్లనే. 2 కలర్లు ఎందుకు ఉన్నాయి? ఈ శాండ్ వల్ల అనుకుంటా. ఇక్కడ మొత్తం వైట్ ఉంది, అవతల బ్లూ కలర్ ఉంది. ఎంత క్లియర్
ఇది ఫస్ట్ ఐలాండ్. ఇంకా 6 ఐలాండ్స్ ఉన్నాయి. చికెన్ ఐలాండ్ అని చెప్పి వాటి దగ్గర కూడా వెళ్ళాలి. సూపర్ ఉంది లొకేషన్. బ్యూటీ ఆఫ్ నేచర్ అంటే ఇదేనమ్మా, ఎక్కడ చూసినా నేచర్. దిస్ వన్ ఈస్ పోడా ఐలాండ్. రిటర్నింగ్ టు అనదర్ ఐలాండ్. మనం ఇప్పుడైతే ఇంకో ఐలాండ్కి అయితే వచ్చేసినాము. మన ఈ 7 ఐలాండ్స్ టూర్ లో ఇది వచ్చేసి 3rd ఐలాండ్ అన్నమాట. ఈ ఐలాండ్ పేరు వచ్చేసి ముకోఫిఫి. బ్లూ వాటర్, గ్రీనరీ ఐలాండ్స్ మొత్తం అయితే సూపర్. అసలు ఇక్కడ లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఈ క్రాబీ లొకేషన్స్ అయితే సూపర్. సన్ అలా సెట్ అవుతుంటే సముద్రంలో వచ్చిపోయే బోట్లన్నీ దగదగా మెరుస్తున్నాయి. సడన్ గా చూసేసరికి ఈ జాక్మా బోట్ ఏంది ఈడుంది అనిపించింది. మస్తు ఉంది అసలు. ఇది పైరేట్స్ ఆఫ్ కరేబియన్ బోట్ లాగా. ఈ ఐలాండ్ దగ్గర స్పెషల్ ఏంటంటే మనల్ని అయితే మనకి ఆక్సిజన్ పైపు స్టార్టింగ్ ఇచ్చింది, అది ఇచ్చేసి జాకెట్ ఇచ్చేసి మనల్ని వదిలేస్తారు. ఇంకా 30 నుంచి 40 నిమిషాలు అయితే టైం ఇస్తారు. ఇంకా మీరు ఇష్టం వచ్చినంత స్విమ్ చేసుకోరు అని చెప్పి జాకెట్ వేసుకొని ఇందులో డైవ్ చేయమంటున్నారు. చాలా క్లిస్టర్ క్లియర్ ఉన్నాయి వాటర్. నోట్లో ఆక్సిజన్ పైప్ పెట్టుకొని దుంకేసేయడే. రెడీ ఉంటారు, దేనికైనా భయం ఉండదు, జస్ట్ గోప్రో పెట్టుకొని How many people we swimming? No? Yeah. You? క్లిస్టర్ క్లారిటీగా ఎంత మంచిగా కనిపిస్తున్నాయి చూడండి ఫిషెస్. డైవింగ్కి సిద్ధం అయిపోయినాము. నేను చాలా డేర్ చేసి ఇప్పుడు అండర్ వాటర్ వీడియో తీయాలని ఫిక్స్ అయినా ఫోన్ నుంచి వెళ్ళి. ఇది మాత్రం మిస్ అవ్వకండి. డైవ్ చేసుకుంటే మీకు అండర్ వాటర్ వీడియో చూపిస్తా ఎట్లుందో. నేను అలా చాలా కష్టపడి కింద వాటర్లో తీద్దామని చెప్పి ప్రిపేర్ అయిపోయి ఫోన్ ముంచుతుంటే మాత్రం అలలు వాటికి మొత్తం డిస్టర్బెన్స్ చేసినాయి. అలలు కొట్టే కొట్టుడికి దెబ్బకి ఫోన్ కింద పడిపోతుందేమో అనిపించింది. అందరూ చాలా అంటే టూరిస్టులు మొత్తము ఆల్మోస్ట్ ఇండియా నుంచి వెళ్ళి కానీ వేరే కంట్రీల నుంచి వెళ్ళి కానీ వస్తారు. బ్యాంకాక్ ని విజిట్ చేస్తారు. బ్యాంకాక్ లో ప్రతి ఒక్క ప్లేస్ ని చూసుకుంటారు. అండ్ అక్కడ నుంచి వెళ్ళి పటాయాకి వెళ్తారు. పటాయాలో ఒక 2-3 డేస్ స్పెండ్ చేసి డైరెక్ట్ రిటర్న్ వాళ్ళ కంట్రీకి తిరిగి వెళ్ళిపోతారు. అంటే నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఈ క్రాబీ అనే ఒక లొకేషన్ ఉందని చెప్పి చాలా మందికి తెలియదు అసలుకి. మీరు చూడండి అసలు లొకేషన్స్ మాత్రం అదిరిపోయినాయి. ఒక్కొక్క ఐలాండ్ ఒక్కొక్క లొకేషన్ సూపర్ ఉన్నది అసలు. పుకెట్ అండ్ క్రాబీ పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. అంటే ఒకటి ఈస్ట్ లో ఉంటే ఒకటి వెస్ట్ లో ఉంటది. కాకపోతే కలిసే ఐలాండ్స్ మొత్తం ఒకటే అన్నమాట. అంటే ఏ టూర్ ప్యాకేజ్ తీసుకున్నా గానీ మీరు వెళ్ళే సముద్రంలో వెళ్ళే ఐలాండ్స్ మాత్రం ఒకటే. ఈ ప్యాకేజెస్ మొత్తం అంటే క్రాబీకి బ్యాంకాక్ నుంచి వెళ్ళి క్రాబీకి వెళ్ళడానికి ఎంతెంత ఖర్చు అవుతుంది అనేది మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా లాస్ట్ వీడియోలో. తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. ఈ వీడియో అంతో ఎంతో మీకు యూజ్ అయితే నాకు అదే మంచిది. ఇంకా అయితే మనం ఇప్పుడు వచ్చేసినాం ఇంకా 4th ఐలాండ్ కి. ఇదే చికెన్ అండ్ టార్టాయిస్ ఐలాండ్ అన్నమాట. ఐలాండ్ చికెన్ ఐలాండ్ అండ్ టార్టాయిస్ ఐలాండ్. దాన్ని ఎవడైనా చెక్కిండా లేకపోతే దానంతలో అదే పుట్టిందా? ఏ ఉదరం మెడలాగా చికెన్ కిరాగా అసలు. టోటైజ్ చూడండి. మరి దాని భయం అయితే తలేడ పెట్టుకుంటుంది. ఇలా ఈ యాచ్లను కూడా సపరేట్ ప్రైవేట్ గా మనం మాట్లాడుకొని తెచ్చుకోవచ్చు. వాటికైతే కాస్ట్ ఇంకా చినిగిపోద్ది అనమాట. ఇంక ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం లాస్ట్ బీచ్ కి. బై బై టాటాయిస్ అండ్ చికెన్. మనం అయితే వెళ్ళబోతున్నాం ఇంకో ఐలాండ్ కి. ఇక్కడ మనకి స్విమ్మింగ్ కూడా ఆప్షన్ ఇచ్చారు. కాకపోతే ఆల్రెడీ టైర్డ్ అయిపోయినాం. సో ఇంకా మనం అయితే స్విమ్మింగ్ ఏం చేయలేదు. మన కళ్ళకే అలా కనిపిస్తుందా ఈ సన్ గ్లాసెస్ పెట్టుకుంటే? ఫోన్ కూడా అట్లా కనిపిస్తుందా అని చెప్పి అయితే ఈ వీడియో తీసిన. ఫోన్ కూడా అట్లానే కనిపిస్తుంది మావా. ఇదైతే మన లాస్ట్ బీచ్ అన్నమాట. ఇక సన్సెట్ బీచ్. సూపర్ లొకేషన్ ఇది. ఆ బీచ్ ఆ ఐలాండ్ ఈ ఐలాండ్కి ఒక మధ్య దారే ఉంది, శ్రీలంకకి ఇండియాకు ఉన్నట్టు. లాస్ట్ అండ్ ఫైనల్ సన్సెట్ వ్యూ.
జనాలు అందరు సన్సెట్ గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మంచిగా బీచ్లో ప్రశాంతంగా కూర్చొని నేను అలా అందాలను ఆస్వాదిస్తుంటే వెనకాల నుంచి అయితే ఒక బోట్ వచ్చింది. మా జస్ట్ మిస్ మా హెడ్ ఊసిపోతుండే దాని కొనాలకు దాకి. ఈ అందమైన నేచర్ని నేను ఒక్కనే ఎందుకు ఆస్వాదించాలి, మీరు కూడా ఆస్వాదించారు మా. ప్రశాంతంగా నేను జూమింగ్ చేస్తాను. మనకు అక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేసారు. డిన్నర్ చేసేసి ఇంకెళ్ళిపోవడే. సూపర్ లొకేషన్స్ అబ్బా, ఒక్కదాన్ని మించి ఒకటి ఏమన్నా ఐలాండ్స్ అసలు. వా ప్రపంచాన్ని మర్చిపోయి మొత్తం మనం ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఇక్కడ వచ్చి ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నా. అసలు సన్సెట్ చాలా ట్రై చేసిన బట్ బోట్ కదలడం వల్ల కిందికి వచ్చి దిద్దామంటే ఇక్కడ మొత్తం జనాలు ఉన్నారు. మొత్తం వీళ్ళు స్పేస్ ఇవ్వలేదు, ఇంకా టైం లేకుండే. సో బోట్లో పెట్టి ట్రై చేశాను కానీ అది సెట్ అవ్వలేదు నాకు తెలిసి. కానీ ప్రొవైడ్ చేస్తాను చూడండి. దిస్ ఈస్ లాస్ట్ ఐలాండ్ అండ్ బెస్ట్ ఐలాండ్. ప్రశాంతంగా కూర్చొని తింటున్నారు. వెరీ బాయ్ అంటే